జయ గురు దత్తాత్రేయ. 2026 5వ నెల ధనస్సు రాశి ఫలితము. ఇక్కడ ధనస్సు రాశి వారి యొక్క ఫలితాన్ని చూస్తే ముఖ్యంగా అర్ధాష్టమ శని ఎఫెక్ట్ ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది. గురువు సప్తమంలో ఉండి మీ రాశిని వీక్షించడం అదొక యోగం. అయితే గ్రహ యోగాలు ఎలా ఉన్నాయంటే పంచమ స్థానంలో రవి ఉచ్చస్థితిలో ఉండడం కూడా యోగమే. అంటే ఈ నెల గత నెల కన్నా మీకు బాగానే ఉంటుంది. ఎందుకంటే భాగ్యాధిపతి మీ రాశి నుంచి 9వ స్థానాధిపతి ఉచ్చస్థితిలో ఉండడం అది మీకు మంచిది. అలాగే మీ రాశి నుంచి లాభస్థానాన్ని చూస్తాడు. కుజుడు, బుధుడు, రవి 3 గ్రహాలు పంచమ స్థానంలో ఉండడం, ఉపచయ స్థానాల్లో రాహుకేతువులు ఉండడం, అన్ని రకాలుగా గత నెల కన్నా ఈ నెల బాగానే ఉంటుంది. కానీ ఈ అర్ధాష్టమ శని కొంత ఇబ్బంది పెడుతుంది. అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ నెల. డబ్బు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ధనయోగం ఉంది. ఉద్యోగం చేసే వాళ్లకు కొంత డబ్బు నిలబడుతుంది చేతిలో. అయితే ఆరోగ్యరీత్యా డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి, అది ఇక్కడ తెలుస్తుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి తప్పకుండా వ్యాపారంలో కూడా లాభాలు సూచిస్తున్నాయి. ధనస్సు రాశి వారికి ఈ నెల వ్యాపారం చేసే వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకు ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో గత నెల కన్నా లాభాలు సూచిస్తున్నాయి. అయితే నెల ఆఖరిలో డబ్బు బాగా ఖర్చు అవుతుంది ఆరోగ్య సమస్యల ద్వారా. అది మీకు అవ్వచ్చు, మీ ఇంట్లో వాళ్ళకు అవ్వచ్చు. అనారోగ్య సమస్యలతో కొంత డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. లాభాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వల్ల లాభం ఏమీ మిగలకుండా ఆరోగ్యరీత్యా ఖర్చు అవుతుంది. ఇక వివాహము కుదిరే అవకాశం ఉందా ఈ నెలలో అంటే కొంచెం తక్కువగానే ఉంది అవకాశం. 100లో ఒక 30% వరకు కుదరొచ్చు, మిగతా వాళ్ళకు ఆలస్యం అవుతుంది. అలాగే ఇంట్లో చికాకులు గొడవలు తగ్గుతాయి. భార్యాభర్తల గొడవలు, పిల్లలతో తల్లిదండ్రులకు చికాకులు గొడవలు తగ్గుతాయి. అలాగే పిల్లలు చెప్పిన మాట వినటం, కొంత మొండితనం తగ్గడం కూడా ఇక్కడ తెలుస్తోంది. కోర్టు సమస్యలు ఈ నెల పెద్దగా ఇబ్బంది ఏం పెట్టవు, కోర్టు సమస్యలు ఏమి ఉండవు. అలాగే లోన్లు పెట్టుకున్న వాళ్ళు, ధనస్సు రాశి వాళ్ళు లోన్లు సంపాదిస్తారంటే లోను తప్పకుండా వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. లోన్లు పెట్టుకున్న వాళ్ళకు లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇందాక కుండలి మనం చూసుకుంటే ఇక్కడ ఒక సవరణ ఏంటంటే లాభాధిపతి షష్టమ స్థానంలో ఉన్నాడు. ఈ షష్టమ స్థానంలో ఉండడం ద్వారా రోగ సమస్యలతో కొంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇక చూసుకుంటే లోన్లు మాత్రం తప్పకుండా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరీ ఇంకా కొన్ని కారణాల చేత రావు అన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ ఇల్లు మారడానికి ఏదైనా బాగుంటుందా ఈ నెల అంటే బాగుంటుంది, ఇల్లు మారొచ్చు. విదేశాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే బాగుంటుంది. ఎందుకంటే ఉపచయ స్థానాల్లో రాహుకేతులు ఉన్నారు కాబట్టి జాబు రావటమో, లేదా చేస్తున్న జాబు కన్నా కొంచెం జీతం ఎక్కువ వచ్చే జాబు రావటమో, లేదా వీసా పరంగా జాబు పరంగా ప్రాబ్లమ్స్ తొలగిపోవడం అనేది ఇక్కడ సూచిస్తోంది. అలాగే ఏదైనా ఇల్లు కానీ స్థలం కానీ అమ్మాలి అనుకున్న వాళ్ళకు ఈ నెల అమ్ముకునే అవకాశాలు ఉన్నాయి. ఇల్లు కానీ స్థలం కానీ సేల్ అయ్యే అవకాశం ఉంది. ధనస్సు రాశి వారికి మీరు అనుకున్న రేటు దగ్గర కొంచెం తగ్గుతుంది, అయినా కూడా మీరు సేల్ చేస్తారు కొన్ని ఇబ్బందుల చేత. ఇల్లు లేదా స్థలము అమ్మడానికి అవకాశాలు ఉంటాయి. చదువుకునే పిల్లలకు ఎలా ఉంటుంది అంటే గురుబలం ఉంది కాబట్టి చెప్పిన మాట వింటారు, మొండితనం పోతుంది, చదువుకుంటారు, ఇబ్బంది ఏమి ఉండదు. సెలవులు అయినప్పటికీ కొన్ని వివిధ రకాల కోర్సుల్లో వీళ్ళు రాణించే అవకాశాలు ఉన్నాయి. ఎక్స్ట్రా యాక్టివిటీస్లో కూడా వీళ్ళు పాల్గొంటారు ధనస్సు రాశి వారు. అలాగే చాలామంది మేము పలానా రాశి వాళ్ళము ఈ నెల ఏం చేసుకోవాలి, ఏ పరిహారం చేసుకోవాలి ఇలా అడుగుతుంటారు. ఈ ధనస్సు రాశి వారు ప్రతి గురువారం 5వ నెల ప్రతి గురువారం తలస్నానం చేస్తే చాలా మంచిది. ఇక్కడ మీకు సంపూర్ణ గురువు అనుగ్రహం ఉంది అని నేను చెప్పట్లేదు. ప్రత్యేకంగా పలానా రాశివారు
ఈ వారం తలస్నానం చేస్తే మంచిది అని 12 రాసుల వాళ్ళకు నేను చెప్తున్నాను. ధనస్సు రాశివారు 7వ తారీఖు, 14వ తారీఖు, 21వ తారీఖు, 28వ తారీఖు తలస్నానం చేయటం చాలా మంచిది. అలాగే ఏదైనా రోజు అష్టోత్తరం చదువుకోవాలి అన్న ప్రశ్నకు ప్రతిరోజు శని అష్టోత్తరాన్ని చదవండి లేదా శని అష్టోత్తరాన్ని వినండి. తప్పకుండా మీకు చాలా సమస్యలు క్లియర్ అవుతాయి. అలాగే ధనస్సు రాశి వారు ముఖ్యంగా 5వ నెలలో వెళ్ళవలసిన దేవాలయం దగ్గరలో ఉన్న కృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ ఆలయానికి వెళ్ళాలి. మీకు అందుబాటులో కృష్ణ ఆలయం లేకపోతే రామాలయం వెళ్ళండి. ఈ నెల నేను చెప్పిన దేవాలయంలో అడుగుపెట్టిన ఆ దైవ రూపాన్ని దర్శించిన మీకు ధనయోగం సంభవిస్తుంది. ఏదైనా దానం చేసుకుంటే మంచి జరుగుతుందా అన్న విషయానికి వస్తే తప్పకుండా ప్రతి నెల అన్ని రాశులలో అన్ని విషయాలు చర్చిస్తాను నేను ఈ ఛానల్ ద్వారా. ఈ ధనస్సు రాశి వారికి శనిగ్రహము యొక్క దోషము, శుక్రగ్రహము యొక్క దోషం ఉంది కాబట్టి దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయంలో అర్చకుడికి లేదా తెలిసిన బ్రాహ్మణుడు అంటే పూజారికి 1 కేజీ పంచదార దానం చేయాలి. అలాగే ముఖ్యమైన పనులకు వెళ్తున్నప్పుడు, ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, లేదా పెళ్లి చూపులకు వెళ్తున్నారు, లేదా ఏదైనా బంగారం కొనడానికి వెళ్తున్నారు, లేదా ఎక్కడైనా పెట్టుబడి పెట్టడానికి వెళ్తున్నారు, లేదా ఏదైనా వెహికల్ తీసుకోవడానికి వెళ్తున్నారు. ముఖ్యమైన పనులకు వెళ్తున్నప్పుడు ధనస్సు రాశి వారు తూర్పు దిశగా బయలుదేరితే అత్యంత శుభం జరుగుతుంది. అలాగే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారు. దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్తున్నప్పుడు కూడా తూర్పు దిక్కు బయలుదేరితే మంచిది. ఇక ఈ నెల ఎందులో అయినా పెట్టుబడి పెట్టొచ్చా, మాకు కలిసి వస్తుందా అంటే యావరేజ్గా ఉంది. ఈ నెల అంత అనుకూలత పెట్టుబడులకు మంచిదేం కాదు. కారు కానీ బైక్ కానీ అది కొత్తది కానీ సెకండ్ హ్యాండ్ కానీ తీసుకోవచ్చా ధనుస్సు రాశి వారు అంటే, ఇక్కడ చతుర్థ స్థానంలో శని అనుకూలించట్లేదు. ఈ నెల తీసుకోవడానికి యోగం ఏంటంటే చతుర్థాధిపతి బాగున్నాడు కాబట్టి తప్పకుండా సెకండ్ హ్యాండ్ కన్నా కొత్తది తీసుకుంటే మంచిది. ఏదేమైనప్పటికీ మీ పరిస్థితిని బట్టి కారు కానీ 2 వీలర్ కానీ తీసుకోవచ్చు. ఈ నెల మంచిదే. ధనుస్సు రాశి వారు చెప్పిన పరిహారాలు పాటిస్తే మాత్రం ఎటువంటి ఇబ్బందులు ఉండవు. గ్రహానుగ్రహము, దైవానుగ్రహం ఉంటుంది. శుభం.